వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై. ముందుగా నేను ఫిష్ని ఇట్లా పీసెస్గా పెద్ద పెద్ద పీసెస్గా తీసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను వాష్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని ఇప్పుడు ఇందులో మనం ఏమేమి మసాలా యాడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను వేరే ప్లేట్లో ఇందులో పీసెస్ అనేది ఇందులో వేసేసుకున్నాను. మనకు ఫ్రై కాబట్టి ఈ సైజులో పెద్ద పెద్ద పీసెస్ను తీసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి కావాలో యాడ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, మనం తగినంత కారం యాడ్ చేసేసుకోవాలి. కాస్త కారం ఎక్కువనే వేసేసుకుంటున్నాం. మనం తగినంత కారం, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసుకుంటున్నాను. ఇందులోని 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు ఒక చిన్న మీడియం సైజులో నిమ్మకాయ జ్యూస్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మసాలాలు పట్టేదాకా ఒకసారి కలిపి పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు నేను ఈ పీసెస్ని మసాలాలన్నీ ఇట్లా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ పీసెస్ని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ పోసేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యే వరకు మనం ఈ పీసెస్ని ఇందులోకి వేసేసుకుందాం. హీట్ అయింది కదా, ఇందులో ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో చూసి ఈ కాస్త మనం ఫ్రై కానిద్దాం. ఇప్పుడు మనం ఈ ఫిష్ ముక్కలు ఇట్లా ఇరగకుండా మెల్లిగా తిప్పుకోవాలి. ఇంకా మనకి కావాలి కాబట్టి కానిద్దాం, మెల్లిగా తిప్పుకోవాలి, లేదంటే ముక్కలు అనేది ఇరిగిపోతాయి మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కుదిరితే ఇలా కుదిరితే చెప్పండి, కామెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనకు డీప్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.